హాయ్ అండి, ఇదిగోండి ఘట్టము సంబరానికి రెడీ అయ్యాము. 3 గంటలకే లేచి స్నానం చేసి అన్నీ రెడీ చేసుకుని ఇదిగోండి నానబెట్టిన పసుపు అండి. ముందు రోజే దంచి చితక్కొట్టేసి నానబెట్టామండి. కొద్దిగా బియ్యం కూడా వేసుకోవాలి కాబట్టి బియ్యం కూడా నానబెట్టుకున్నాము. అదేవిధంగా అది రుబ్బి పేస్ట్ చేసుకున్నాము. ఇదిగోండి ముర్రాటకు ముందు పసుపు రాసి బొట్లు పెట్టుకున్నాము. తర్వాత ఇదిగోండి ఘటానికి ఇలాగ పసుపు అద్దుకోవాలండి. అదిగోండి బిందెలు రెడీ అయిపోయి ముర్రాట బిందెలు. అది కొద్దిగా పలచగా అయిందని కొద్దిగా మైదా పిండి వేసుకున్నామండి. దాన్ని బట్టి కొద్దిగా గట్టితనం వచ్చింది. దాన్ని అలాగా చదురుకొని కుండకి అంతా అలంకరణ చేస్తున్నామండి. రెండు ఘట్టాలకండి రెడీ చేసుకుంటున్నాము. ఒకవైపు అదిగోండి మా అక్క దీపం పెట్టుకుంటుంది, ఒకవైపు నేను ఘట్టాలకు రెడీ చేస్తున్నాము. నేను మా మేనత్త, మా తోటికోడళ్ళు, మా మరదళ్ళు అందరం కలిసి కూర్చున్నామండి. ఇది ఒక్కలం చేసే పని కాదండి, మనసు పని చేస్తే అవుతుంది. అందుకని ఫస్ట్ అయితే నేను పసుపు అద్దుకొని రెడీ చేస్తున్నాను. ఇదిగోండి ఇలా అద్దుకోవాలి బాగా. బియ్యం కూడా బాగా పేస్ట్ చేసుకోవాలండి. బాగా వండి పూజ కూడా అయిపోతుంది మక్కది. అది అయ్యేసరికి మేము ఇవి రెడీ చేయాలనేసి కూర్చున్నాము. ఇదైతే చాలా కష్టపడాలండి. సంబరం అంటేనే టెన్షన్ వచ్చేస్తుంది. అందుకే సాయంగా ఇదిగోండి మా మరదలు హారతి తీసుకుంటున్నాము. ఇదిగోండి మా మేనత్త, ఇదిగోండి మా మరదలు సాయం చేస్తుంది. అటువైపు మా తోటికోడలు వీడియో తీస్తుంది. అందరం కలగలిపి చేసి రెడీ చేసుకుంటున్నామండి. ఒకవైపే కాదు, 4 వైపులు. కిందని మట్టి గిన్నె కానీ బిందె కానీ పెట్టుకోవాలండి. ఎందుకంటే ఆ పసుపు అద్దిన పసుపు మళ్ళీ తిరిగి దేనికి అంటకుండా ఊడిపోకుండా. అవన్నీ పైన పెట్టే దీపాల కోసం ప్రమిదలకి పసుపు రాసి బొట్లు పెడుతుంది. ఇవన్నీ నేనైతే అలా పెట్టుకున్నాను. కింద వైపు అయితే రాయకూడదండి, సొమ్ము ఉంటుంది కాబట్టి అవసరం లేదు. అలాగా పైన కూడా పెట్టుకోవసరం లేదు, ఎందుకంటే పువ్వులు అవి అలంకరణకు వస్తాయి కాబట్టి. వాటికి జల్లు ముత్యాలు అంటారండి, వాటికి రైసు. కానీ ఇలా కుంకుమ రాయకూడదండి, ఓన్లీ బియ్యమే వేసుకోవాలి. ముందే బియ్యం వేసుకొని ఆ ముత్యాలన్నీ అలా వద్దుకోవాలండి. నేను ఇదిగోండి మెత్తగారు కుంకుమ రాసేసారు. అలా కాకుండా అలా ఓన్లీ రైసే వేసుకోవాలి, అక్షతలు మాదిరిగా. అలాగా చల్లుకున్న తర్వాత చెంకి కొట్టుకోవాలండి. అవండి చెంకి వేస్తుంది మా మరదలు. ఎరుపు చెంకి, పచ్చ చెంకి, వైట్ చెంకి మన ఇష్టమేనండి, ఏ కలర్ కావాలంటే ఆ కలరు. అలాగే గంధము, కుంకుమ బొట్లు కూడా పెట్టుకోవాలి అమ్మవారి ఘటానికి. అవ్వండి చెంకి కొడుతుంది. ఒక్కొక్కటిగా తయారు చేసుకుంటున్నామండి. మేము ఇంతవరకు అయితే బయట వాళ్ళే వచ్చి తయారు చేసేవారు. ఈసారి మేమే తయారు చేసుకున్నాం సొంతంగా చూసి. అదిగోండి ఇలా ఘటం రెడీ చేసుకున్నామండి. బుట్టలు పెట్టుకొని ఇలా పెట్టుకోవాలండి. ఇలాగైతే అద్దుకున్నాము. అదిగోండి పువ్వులు రెడీ చేస్తుంది మా తోటికోడలు. తను కూడా బాగా హెల్ప్ చేసిందండి. ఆ రకంగా అన్నీ అయిపోయాక పువ్వులు అవ్వండి అలా పెట్టుకున్నాము. ఒక ఘట్టం అయితే పూర్తి చేసాము. వీటికి కొబ్బరి పువ్వు అండి, ప్రమిదలకి కూడా బొట్లు పెట్టుకున్నాము. అవ్వండి తను కూడా ఒక పక్క రెడీ చేస్తూనే ఉంది. ఒక్కళ్ళ వల్ల అయితే కాదండి, 2 ఘట్టాలు కాబట్టి 4 కూర్చున్నాము. అక్కడ సొంతంగా చేయాలని చేసుకుంటున్నాం అండి, వేరే వాళ్ళని పిలవకుండాను. మనసు పని కొబ్బరి పువ్వు, చామంతి పువ్వులు, గులాబీ పువ్వులు ముందు రోజే తీసుకొచ్చి రెడీ చేసుకున్నామండి. అదిగోండి కొబ్బరి పువ్వులు అలా రెడీ చేసుకోవాలి ఘటానికి కట్టడానికి. ఇవి ముందు రోజే రెడీ చేసుకున్నామండి. అవి టైట్గా కట్టుకోవాలి, అటు అలంకరణ పోకుండా జాగ్రత్తగా చేసుకోవాలి. మూల ముగ్గులు వేయాలండి ముందు. అదిగోండి పసుపు రాసి ముగ్గులు వేసి వాటిపైన 3 దోసలు బియ్యం కూడా వేసుకోవాలి. ఆ మూల 2 ఘటాలకి 2 ముగ్గులు వేసుకున్నామండి. అదిగోండి మా మరదలు వేస్తుంది. ఈలోపు నేను ఘటానికి ఇదిగోండి పువ్వులు కట్టుకుంటున్నాను. నేను మా తోటికోడలు మేము ముగ్గురమే ఇలా చేసుకున్నాం. 3 దోసలు బియ్యం వేయాలండి ఘటంలోని. 3 దోసలు బియ్యం, 3 రకాల పళ్ళు, కొబ్బరికాయ, అరటిపళ్ళు, దానిమ్మ పళ్ళు, యాపిల్ పళ్ళు, అన్ని రకాలకు ఒకటి 5 రకాల పళ్ళు అండి. మనకు నచ్చినంత దక్షిణ వేసుకోవాలి. అలాగే జాకెట్ ముక్క, తాంబూలం, గాజులు కూడా వేసుకోవాలి. ఇదిగోండి ఒక ఘటం అయిపోయింది. ఇదిగోండి వేస్తున్నారు పళ్ళు అవి మా అక్క వాళ్ళు. ఎవరైతే ఘటం తయారు చేసి ఎత్తుకుంటున్నారో వాళ్ళే వేయాలండి ముందుగా, మనం వేయకూడదు. అందుకని అన్నీ రెడీ చేసి అక్కకి ఇచ్చామండి. ఇదిగోండి అక్కను బావగారు వేస్తున్నారు. దండం పెట్టుకొని తాంబూలాలతో పళ్ళు రకాలన్నీ మంచిగా అవ్వాలి. సంబరం అంతా ఏ ఆటంకం లేకుండా జరగాలనేసి అవండి వేసుకుంటున్నారు. గాజులు కూడా
అవండి పళ్ళు, ద్రాక్ష పళ్ళు, దానిమ్మ పళ్ళు, యాపిల్ పళ్ళు, కమలా పళ్ళు, 5 రకాల పళ్ళు అండి. దండం పెట్టుకుని వేసుకుంటున్నారు. 2 ఘటాలు కూడా ప్రమిద ఇవ్వండి, జాకెట్ ముక్క, తాంబూలం కూడా వేస్తున్నారు. అన్ని రకాల పళ్ళు, తాంబూలం, జాకెట్ ముక్క అన్నీ వేసుకొని పైన ప్రమిద పెట్టుకోవాలండి. పైన పెద్ద ప్రమిద ఒకటి పెట్టుకోవాలి. అలాగే వరిపిండితో అట్టు వేయాలండి. తిరగైన అట్టు వేసి ఆ ప్రమిద పైన అట్టు వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత దానిపైన ఒక చిన్న ప్రమిద పెట్టుకొని దాంట్లో నువ్వుల నూనె కానీ కొబ్బరి నూనె కానీ పోసుకొని దీపం వెలిగించుకొని మూల పెట్టి ఘటాలు పెట్టేసి వాళ్ళు వచ్చేసరికి మనం రెడీ చేయాలండి. అలాగే రెడీ చేసుకున్నాము. మూల పెట్టుకున్న తర్వాత వాటి మీద దీపం వెలిగించేసి వాళ్ళు వచ్చే వరకు వెయిట్ చేసామండి. ఇంకోండి దేవుడి గుడి అలంకరణ అంతా అయిపోయిందండి. ఇగోండి సంబరం పనులు అయితే ఇంతవరకు పరిపూర్ణంగా అయ్యాయి. పూజ తాలూకువి. ఇక వాళ్ళు వచ్చే వాళ్ళ కోసం మేము వెయిట్ చేస్తున్నామండి. ఇగోండి ఒక మూల పెట్టేసుకుంటున్నాము. అదే బియ్యం మీద పెట్టుకోవాలండి ఘటాలు 2. వాళ్ళు వచ్చే ముందు దీపం వెలిగించాలండి. వాళ్ళు వచ్చాక ఆ ఘటాలకు పూజ చేసుకొని మనకి కూడా ఇంట్లోనే కొత్త జంటతో పూజ చేయించుతారు. చేయించాక సంబరం అనేది కదులుతుందండి. ఇలా మాకు సంబరం అయితే ప్రతి జంటకి కంపల్సరిగా దుర్గాదేవి సంబరాలు అయితే చేస్తామండి. మేము ఇలానే చేస్తాము. పెళ్ళైన వెంటనే సంబరం చేయడం ఒక ఆనవాయితీ.